సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మిసాల్ గడ్డాలు కూడా రాలే నాకు అసలు చాలా ఆ ఫేస్ ఈ ఫేస్ ఇప్పుడు గుర్తుపట్టారు మీరు ఇంత లాంగ్ హెయిర్స్ విచిత్రంగా అంటే నాకే విచిత్రంగా అనిపించేది చూస్తే కానీ ఆ టైంలో సార్కి పురి గారికి నచ్చింది అంటే ఆ టైంలో లాంగ్ హెయిర్స్ ట్రెండ్స్ లేదు ఎవరు పెద్దగా తిరిగేవాళ్ళు కాదు మేమంతా ఆయనకు ఒక వింత కనిపించాం ఈ లాంగ్ హెయిర్స్ చూసే వరకు అరే వీళ్ళను బ్యాక్ ఈవెన్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే అందరిలో డిఫరెంట్ ఉంటేనే కదా సినిమాలు పనిచేసేది సో మేము కూడా ఆ ఒక హెయిర్ స్టైల్ని తీసుకొని కొన్ని రోజులు దాన్ని క్యాష్ చేసుకున్నాము ఒక సర్టన్ టైం తర్వాత ఇంకా చాలు ఇంకా ఇది దీని పని అయిపోయింది ఇంకా మనకు అంత పేరు వచ్చింది ఇప్పుడు మనం తీసేసినా కూడా మనకు క్యారెక్టర్స్ ఇస్తారు ఏదో ఒకటి ఇస్తారు అప్పుడు ఈవెన్ మీకు ఆదిలో చూసినైతే కూడా ఉంది నాకు ఆ కట్టేసి ఉంటాము దాంట్లో దాని తర్వాత మెల్లమెల్లగా స్లోగా ఇప్పుడు తీసేసాము ఇంకా క్యారెక్టర్ చేస్తున్నాము దేవుడి దేవాల వస్తుంది బాగానే చేస్తున్నాను ముందు ముందు కూడా బాగుంటుంది అనుకుంటున్నా అది అసిన్ గారిని ఎందుకు ఏడిపించారు మీరు దీంట్లో భలే సీన్ అండి మంచి సీన్ అండి పూరి గారు సార్ పూరి గారు నిజంగా ఆయన రైటింగ్ కానీ ఆయన డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ అద్భుతం అసలు మీరు పూరి గారితో వర్క్ చేస్తుంటే అసలు వర్క్ చేసినట్టే ఉండదు అదే ఏదో మనం ఏదో సరదాగా పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది ఇంకొకటి అక్కడ మీరు రవితేజ గారికి ఒక ఎలివేషన్ ఇస్తారు ఏంటంటే ఇక్కడ సుబ్బరాజ్ గారు అంటే గ్యాంగ్ అందరూ వాళ్ళు వచ్చేసి గుర్తెట్టుకోండి ఒక్కడే వచ్చి 20 మంది అది బాగా పేలిందండి ఆ డైలాగ్ నాకు మీరు చెప్తున్నారు కదా ఇట్లా కొన్ని వేల మంది చెప్పింటారు నాకు డైలాగ్ అది కానీ ఇంకా పోకిరీలో కూడా ఆ డైలాగ్ ఉంది కదా అరే ఇలాంటి దాన్ని మనం కూడా పెట్టుకోవచ్చురా అని ఇవన్నీ అంటే చిన్న చిన్న డైలాగ్సే బాగా జనాలకు ఎక్కుతుంది మైండ్లో అందరు చెప్తుంటారు అప్పుడు అనుకున్నా పూరి గారి గురించి అరే సరే ఏంది అసలు ఆయన రైటింగ్ స్కిల్ ఏంది చిన్న డైలాగ్ని కూడా ఆయన నిజంగా మ్యాజిక్ అండి అది ఇది ఉండదు అనే దాంట్లో అంటే ఓ లావిష్నెస్ ఉండదు కానీ ఆ డైలాగ్ తోటే మొత్తం సీన్ని కన్విన్స్ చేసేస్తారు ఆడియన్స్కు బ్యూటిఫుల్ డైరెక్టర్ అని అన్న మోస్ట్లీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు కొన్ని రిస్కీ స్టంట్స్ కానీ ఏదైనా ఇట్లాంటి ఏమైనా చేశారా చేశాను సింహాలో చేశాను నేను చూడండి సింహాలో నన్ను బాలకృష్ణ గారు ఇస్త్రీ కొడితే పోయి లారీకి తగిలి కింద పడతారు అది దానికి అందరూ చప్పట్లు కొట్టారు మన బోయపాటి గారు అయితే అస్సలు అద్దుకున్నారు అసలు బాలకృష్ణ గారు కూడా సూపర్ అన్నారు అంటే నాకు రామ్ లక్ష్మణ్ గారి మీద నమ్మకం ఉండే ఆయన నాకు ఏం కానివారు అని చెప్పేసి అందుకు వెరీ సేఫ్టీగా వాళ్ళు చేపిస్తారు వాళ్ళు చెప్పారు ఏం కాదా అన్నది నీకు ఆ కుండీలు అవన్నీ ఉంటుంది కదా సైడ్లో అవన్నీ థర్మాకోల్తో తయారు చేసిందే సో అవి తగిలినా కూడా మనకు పెద్దగా ఇది కాదు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం గుద్దుకొని మళ్ళీ ఫ్రంట్కే పడతాం కిందికి వెళ్ళాము అదొకటి కాన్ఫిడెన్స్ ఉండేది ప్లస్ లారీ స్పీడ్ అంత లేదు అంటే సినిమా కాబట్టి వాళ్ళు కొంచెం చేసుకుంటారు ప్రికాషన్స్ ఉంటుంది కాబట్టి ఆ ప్రికాషన్స్ నాకు నమ్మకం ఉంది ఇంకా బోయపాటి గారి మీద నాకు చాలా నమ్మకం బోయపాటి గారు అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండి అసలు బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ సూపర్ హ్యూమన్ బీయింగ్ అంటే అతను నిజంగా ఇంత సక్సెస్లో ఉన్నా కూడా ఆయన కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరికీ సేమ్ వాల్యూ ఇస్తారు అస్సలు ఇంత కూడా ఆయనలో అహంకారం కానీ నేను ఇంత పెద్ద డైరెక్టర్ అని ఉండనే ఉండదు ఇప్పుడు కలిసినా అలాగే కలుస్తారు ఎప్పుడు అలాగే ఉంటారు ఆయన సో బ్యూటిఫుల్ పర్సన్ అండి ప్రభాస్ గారి గురించి సూపర్ అంటే ప్రభాస్ గారు ఒక యోగి ఒకటి కదా అసలు సూపర్ సార్ ప్రభాస్ గారిది బిగ్ హార్ట్ చాలా పెద్ద హృదయం అంటారు చూసారా చాలా పెద్ద హృదయం అయింది అసలు హెల్పింగ్ దగ్గర నుంచి ఈవెన్ మాట్లాడే దగ్గర నుంచి అంటే రాజు అంటారు కదా ఒక రాజులాగా ఉంటాడు ఆయన ఆకారం దగ్గర నుంచి బిహేవియర్ దగ్గర నుంచి అన్నీ అంటే డార్లింగ్ ఇక అంటే డార్లింగ్ అందరికి ఇష్టమైన హీరో ఆయన అంటే అన్న ఇప్పుడు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఈ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్ అనేది కూడా మీ లైఫ్లో ఒకటి జరుగుతుంది ఏంటంటే ఒక విలనిజం టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ దాని నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యే సిచ్యువేషన్ అనేది కూడా ప్రెసెంట్ నడుస్తుంది కదా సో ఈ ఫేస్లో ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని కానీ అరే నాలో కూడా మీరు చూడని యాంగిల్ మరొకటి ఉంది చూడొచ్చు డైరెక్టర్స్ ట్రై చేయొచ్చు అని చెప్పేసి మీరంటే దానికి ఆన్సర్ ఏమిస్తారు అంటే ఒకప్పుడు ఉండేది ఇవన్నీ ఫ్రాంక్లీ నేను చెప్పాలంటే ఒక విలన్గా చేయాలి ఇది చేయాలి అది చేయాలి ఒక డిఫరెంట్గా చేయాలి అంటే మనం ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరం ట్రావెల్ అయ్యామో
అన్నీ చూసుకున్నాము అంటే ఇక మన చేతిలో ఏం లేదు బ్రదర్. ఓకే. జీరో చెప్తున్నా కదా, నా చేతిలోనే కాదు, నేనైతే ఈవెన్ డైరెక్టర్ చేతులు కూడా లేదంట. అంతా అక్కడి నుంచి సిగ్నల్ రావాలి. షేక్స్పియర్ చెప్పినట్టు ఈ ప్రపంచం అనేది ఒక స్టేజ్. ఆ భగవంతుడు మనతోటి ఆడుకుంటున్నాడు. అంటే వి ఆల్ ఆర్ ప్లేయర్స్. అంతే. ఆయన డైరెక్టర్, నేను నా దృష్టిలో నంబర్ 1 డైరెక్టర్ అతనే. ఓకే. సో అక్కడి నుంచి నాకు ఏమొచ్చినా చేసేస్తున్నాను. ఎందుకు చేసేస్తున్నా అంటే వర్క్ ఈజ్ వర్షిప్గా భావిస్తా. అది ఇంత చిన్న వర్కా పెద్ద వర్కా, చిన్న సినిమానా, ఇంత బడ్జెట్ అయినా ఏమీ లేదు, మనం అన్నీ చేయాలని ఫిక్స్ అయ్యా. చాలామంది అంటుంటారు, ఏందన్నా నువ్వు అంత చిన్నగా చేసినావు అంటుంటారు. ఇంత చిన్న సినిమా చేసినావు ఏందన్నా, అది అంత బడ్జెట్ కరెక్ట్గా లేదు, ఆ డైరెక్టర్ కరెక్ట్గా లేడు. డైరెక్టర్ కరెక్ట్గా లేకపోయినా నా పని నేను చేసుకుంటా. నేను ప్రొఫెషనల్గా నాకు ఏదో డైలాగ్స్ ఇస్తున్నారో, నా సీన్స్ ఏది ఇస్తున్నారో నేను చేస్తా. అతను రిలీజ్ చేస్తాడా రిలీజ్ చేయడా అది నా పని అయితే కాదు. నా పని యాక్టింగ్ చేయడం, కెమెరా ముందు. చిన్న సినిమా అయినా నేను అదే నటించాలి, ఎంత పెద్ద సినిమా అయినా అదే నటన నాతో ఉంటుంది. నేను నా 100% ఇస్తా. వాళ్ళు రిలీజ్ చేసుకొని చేయకపోని నా వర్క్ మాత్రం చేస్తా. ప్లస్ నాకు అదే నమ్మకం, ఒకే డైరెక్టర్ మీద నమ్మకం నాకు. ఏం జరిగినా అక్కడ నుంచి సిగ్నల్ వస్తే అంతా మారిపోదండి, సెకండ్స్లో మారిపోద్ది. అవును, నిజం. అది దానికోసం మళ్ళీ అవి ఇవి ధామ్ ధూమ్ ఏం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన అనుకుంటే ఒక సెకండ్స్లో లైఫ్ టర్న్ అయిపోతుంది అంతే. అన్నా మీ పేరు ఆనంద భారతి ఏంటి, చాలా డిఫరెంట్గా ఉంది. అసలు దీని వెనకాల స్టోరీ ఏదైనా ఉందా? ఏం స్టోరీ లేదా? చాలా మంది అన్నా నువ్వు మీ వైఫ్ పేరు పెట్టుకున్నావా భారతి అంటారు. అసలు మా వైఫే నా పేరు పెట్టుకుంది. ఆమె యాక్చువల్గా గరిమా ఆమె పేరు. ఆమె గరిమా తర్వాత ఆనంద్ పెట్టుకుంది, గరిమా ఆనంద్. గరిమా ఆనంద్. మా పిల్లలు కూడా నా పేరు వాళ్ళ పేరు వెనుక పెట్టుకున్నారు. ఖ్యాతి ఆనంద్ అని పెట్టుకుంది కూతురు, రుద్రాంశ్ ఆనంద్ అని నా కొడుకు పేరు అలాగే ఉంటది. నా పేరు పెట్టింది మా డాడీ పెట్టారు నాకు. మా డాడీకి ఆనంద్ భారతి. ఆయనకి ఏమనిపించింది మరి, ఆయన ఎక్కడ విన్నారు ఆ టైంలో, పుట్టంగానే ఆనంద్ భారతి అని, నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. సో ఆనంద్ అని ఇక భారతి అనేది ఆయనకి మరి ఎవరు చెప్పారు, అది పెట్టేశారు. ఇక అక్కడ నుంచి ఇక మన అమ్మ నాన్న పెట్టిన పేరు కన్నా ఇంక గొప్పగా ఏముంటుంది, వాళ్ళు పెట్టిందే ఇది అంతే. అన్నా మీరు తెలుగురేనా? తెలుగు అయితే కాదు, తెలుగు కాదు. నిజంగా చెప్పండి జార్ఖండ్ బేస్డ్, కానీ ఇప్పుడు తెలుగు అయిపోయినట్టే. ఇంకా రూట్స్ అక్కడి నుంచి ఉన్నాయి. అదే ఇప్పుడు నేను టోటల్ ఐఎమ్ తెలుగు. ఇప్పుడు నేను మళ్ళీ అటు లేదు అంటారు కదా. ఇంకోటి ఏమంటారంటే సామెత ఉంది చూసారా, కన్న తల్లి కన్నా పెంచిన తల్లి గొప్పదట, అంతే కదా. ఇప్పుడు అది కన్న తల్లి, నేను జార్ఖండ్లో పుట్టాను కానీ నేను పెరిగింది ఇప్పుడు ఉండేది ఇక్కడ. తెలుగువారే, ఉప్పు పప్పు అన్ని తినేది నేను ఇక్కడదే కాబట్టి నాకు ఇదే పెంచిన తల్లి గొప్పదంటారు. నాకు ఈ ల్యాండే, ఎస్పెషల్లీ తెలంగాణలో మా డాడీ ట్రాన్స్ఫర్ అయ్యారు అప్పుడు. BCCL భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అని ధన్బాద్లో ఉంటుంది, చాలా పెద్దది కోల్ మైన్స్ అది. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ సింగరేణి కాలేజెస్ కంపెనీ ఆదిలాబాద్ ఇవన్నీ ఉంది కదా, కోల్ బెల్ట్ ఉంది కదా, రామగుండం ఇటు బెల్లంపల్లి. సో ఆ బెల్లంపల్లికి రావడం జరిగింది డాడీ ట్రాన్స్ఫర్ అయ్యి. ఇంకా ఇక్కడే ఉండిపోయాం. ఇంకా దాని తర్వాత ఈ 10th అయిపోయిన తర్వాత సిటీకి రావడము, డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేయడం. దాని తర్వాత మా గురుగారు మన సూర్య భగవాన్ దాస్ గారు కలవడము. ఆయన నిజంగా ఆయనే అసలు ఇండస్ట్రీ తీసుకెళ్ళింది ఆయననే, చూపెట్టింది ఆయననే. ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందని చూపెట్టింది ఆయన. ఒక లైఫ్ ఇచ్చింది మన గాడ్ ఫాదర్గా, సినిమాకి పరిచయం చేపించింది మన పవన్ కళ్యాణ్ గారు. ఇక దాని తర్వాత అంటారు కదా, ఇప్పుడు క్లాస్లో అన్ని టీచర్స్ ఉంటారు, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ అన్నీ. సో అలా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క టీచర్ మనకు. అదే ఆ టీచర్స్ వాళ్ళు మనకు పాఠాలు నేర్పించాడు, జీవిత పాఠాలు కాకుండా సినిమా పాఠాలు వాళ్ళు నేర్పించారు. వాళ్ళు మనకు ఇప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాం. ఈరోజు వచ్చిన డైరెక్టర్ కూడా నాకు నిజంగా ఈరోజు కొత్తగా వచ్చి డైరెక్షన్ చేస్తున్నాను కూడా నేను అతను చెప్పినట్టే వింటా. ఎందుకంటే